ఆ రోజు వర్క్షాప్లో పని ఎక్కువ కావడంతో కొంచెం ఆలస్యంగా ఇంటికి బయలుదేరాను. దారిలో మల్లెలు కనిపిస్తే కొన్నాను. శ్యామలకు మల్లెలంటే తగని మక్కువ. అలాగే 2 స్వీట్స్ తీసుకున్నాను. ఈ మధ్యకాలంలో శ్యామల్ని బయటికెక్కడికి తీసుకెళ్లలేదు. తాను మాత్రం ఏం చేస్తాడు? శ్యామల్ని సుఖపెట్టాలని అనుకుంటున్నాడు. పరిస్థితులు కలిసి రావడం లేదు. ఏవో ఆలోచనలతో పరధ్యానంగా ఇంటికి చేరాను. నేను వెళ్ళేసరికి ఇంటి నిండా జనం, పోలీసులు, నిర్జీవంగా పిచ్చి చూపులు చూస్తున్న శ్యామల. రక్తసిక్తమైన గొడ్డలి, తల మొండెం వేరే, రక్తపు మడుగులో మంజీరు. పోలీసులు ప్రశ్నిస్తున్నారు శ్యామల్ని. శ్యామల పెదవి విప్పడం లేదు. చలనం లేనిదాల్లా బొమ్మలా నిల్చుండిపోయింది. నాకేమీ కనిపించడం లేదు, వినిపించడం లేదు. పెను తుఫాను పోరు, అగ్నిపర్వతాలు బద్దలవుతున్న మంటలు. శ్యామల్ని పోలీసులు పట్టుకుపోతున్నారు. నేను చూస్తూ ఊరుకునే ఉన్నాను. నాకేమీ అవడం లేదేంటి? అయ్యో శ్యామల, పోతున్నావా? నీదంత కర్కశమైన మనసు. నేను రాజీ ఏమైపోవాలనుకున్నావు? మనసు లేని వాళ్ళు నా ప్రాణాన్ని తీసుకుపోతున్నారు. నా శ్యామల్ని తీసుకుపోతున్నారు. నా భాగ్యాన్ని దోచుకుపోతున్నారు. నా కంటి వెలుగు దూరం అవుతోంది. వ్యాను కదిలిపోతోంది. శ్యామల చూస్తోంది నా వైపే. ఆ చూపులో అలజడి గాని, ఆందోళన గాని లేదు. నిర్మలంగా, స్థిరంగా ఉన్నాయి. నేను చూస్తూనే ఉన్నాను. నా పెదవి విచ్చుకోవడం లేదు. నా గొంతు పెగలడం లేదు. ఏదో అడగాలని ఆరాటం. నా గుండె ముక్కలవుతోంది. నా కళ్ళల్లో కన్నీళ్లకు బదులు రక్తం చిమ్ముతోంది. శ్యామల వెళ్ళిపోతోంది దూరంగా. ఎవరో నన్ను పట్టి లాగుతున్నారు వెనక్కి. నా శరీరం కరిగిపోతోంది, ఉరిగిపోతోంది. రాజీ ఏడుస్తోంది గుక్కపెట్టి. నాకు వినిపిస్తోంది గాని ఏమీ చేయలేకున్నాను. నరసయ్య సముదాయిస్తున్నాడు. నట్టింటిలో ఎర్రని చిక్కని రక్తం ఇంకిపోయింది. మరకలు మాత్రం మచ్చల్లా మిగిలిపోయాయి. మంజీర్, వాడి జీవితం అంతమైంది. పీడ వదిలింది. ఎంతటి సాధు జంతువైనా ఏదో రోజున బాధకు తాళలేక కొమ్ము విసరక మానదు. సాధు రేగితే ఏమవుతుంది? అదే జరిగింది. తను లేని సమయం చూసి శ్యామల్ని బలాత్కరించబోయి ప్రాణం పోగొట్టుకున్నాడు. వీడికి శిక్ష చాలదు. ఇంతకన్నా పెద్ద శిక్ష లేదా? తను బాధపడడం లేదు. శ్యామల మంచి పనే చేసింది. గొడ్డలతో వాడి తల నరికేసింది. వాడి మీద పగ తీర్చుకుంది. విజయం సాధించింది. శ్యామలే గెలిచింది. ఈ లోకంకేం తెలుసు శ్యామల మంచితనం? శ్యామల వెళ్ళిపోయింది. ఇల్లంతా శూన్యంగా అయిపోయింది. లోకమంతా కటిక చీకట్లా కనిపిస్తోంది. అప్పుడప్పుడు రాజీ ఏడుపు. నరసయ్యొచ్చాడు నా దగ్గరగా. కన్నీళ్లు కారుతున్నాయి అతని కళ్ళు. పిచ్చి మనిషి, ఎందుకీ కన్నీళ్లు? అతనికి మేము ఏమవుతాం? దేనికి మమత? బాబూ, దుఃఖంతో అతని గొంతుక పూడిపోయింది. నాకు వినిపిస్తోంది. బదులు పలకలేదు. పలకాలనిపించడం లేదు. బాబూ, మీరిలా అయిపోతే పసిదాని గతేం కాను? అవును, రాజీ సంగతేంటి? ఇహ నుంచి పాలెవరు పడతారు? ఎవరు నిద్రపుచ్చుతారు? స్నానం ఎవరు చేయిస్తారు? తల్లి లేదుగా. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఎవరు దిక్కు? ధైర్యం తెచ్చుకోండి. ఈ పసిదాని కోసమైనా మీరు దుఃఖాన్ని దిగమింగుకోవాలి. దిగమింగుకోక చేసేదేముంది? నా శ్యామల్ని తీసుకుపోతుంటేనే చూస్తూ ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు మాత్రం ఏం చేయగలను? అసలు శ్యామల్ని మళ్ళీ చూస్తానా? తిరిగొస్తుందా శ్యామల? కలిసి కాపురం చేయగలమా? ఈ ఇంట్లో మళ్ళీ శ్యామల నవ్వులు వినిపించగలవా? శ్యామలకి ఏం శిక్ష విధిస్తారు? మరణశిక్ష? వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. నా శ్యామల మరణించకూడదు. కావాలంటే నా ప్రాణమైన ధారపోసి నా శ్యామల్ని రక్షించుకుంటాను. శ్యామల లేకపోతే తనకు జీవితమే లేదు. శ్యామల బ్రతకాలి, నూరేళ్లు నిండుగా. శ్యామల్ని చూడాలని వెళ్ళాను జైలుకు. గేటు వద్దే అటకాయించారు. లేనివాణ్ణి చూస్తే అందరికీ లోకువే. నన్ను లోనికి వెళ్ళడం లేదు. ఆమె నా భార్య అన్నా ఎవరూ నమ్మలేదు. సాక్ష్యాలు చూపించమన్నారు. ఏం సాక్ష్యం చూపించేది? ఆమెను నేను పెళ్లి చేసుకోవడం అబద్ధమా? కలిసి కాపురం చేసింది అబద్ధమా? రాజీ పుట్టడం కూడా అబద్ధమేనా? భార్యాభర్తలు కలుసుకోనీకుండా ఏంటి అన్యాయం? నా హృదయఘోష ఎవరు వింటారు? నా ఆవేదన ఎవరు తీరుస్తారు? శ్యామల్ని నేను లేవదీసుకొనొచ్చానట. ఆమెకి నాకు ఎలాంటి సంబంధం లేదట. ఇదంతా వాడి పనే. ఒకడు చచ్చినా మరొకడున్నాడు. వాడికి నా చేతిలో రాసుందేమో. లేకుంటే ఇంతకన్నా ఘోరం మరొకటుంటుందా? శ్యామల నాకేమీ కాదట. మనుషులు ఎందుకింత కృత్రిమంగా ప్రవర్తిస్తున్నారు? నా శ్యామల్ని చూడనీయడం లేదే. నేనేం చేసేది? ఏ దేవుడికి మొరపెట్టుకునేది? శిలగా మారిన ఆ దేవుడికి నా మొర వినిపించదు. వినగలిగి వినిపించుకోవడం లేదు ఈ లోకం. వినలేని ఆ దేవుడేం చేస్తాడు? నరసయ్య ఓదారుస్తున్నాడు. ఊరుకోండి బాబు, నేను వెళ్ళి శ్యామలమ్మను చూసొస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఇంకెక్కడ నిశ్చింత? పట్టుకున్న భర్తనే లోనికి వెళ్ళనివ్వలేదు. నరసయ్యను మాత్రం లోనికి వెళ్ళనిస్తారా?
అసలు వాళ్ళు నేను చెప్పేది వినిపించుకోరే. ఆమెకు నిన్ను చూడడం ఇష్టం లేదు అని చెప్పారు. అంత అబద్ధం. శ్యామల నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని ఎంతగా ఎదురు చూస్తుందో. పై అధికారులతో మొరపెట్టుకునేందుకైనా అవకాశం దొరకనివ్వలేదు. ఆశ చావక నరసయ్య కోసం ఎదురు చూస్తున్నాను. నరసయ్య శ్యామల్ని చూస్తాడా? శ్యామల ఇప్పుడెలా ఉందో? దుర్మార్గులెంతగా కష్టపెడుతున్నారో? నరసయ్యను చూసి మాట్లాడుతుందా? ఏమని మాట్లాడుతుంది? తను రాలేదని అడుగుతుందా? తను వెళ్ళనందుకు విచారిస్తుందేమో? తనను మరిచిపోయానని అనుకుంటుందేమో? శ్యాము, నా బాధ నీకెలా నివేదించుకునేది? ఈ లోకం మనల్ని వేరు చేసినా నువ్వెప్పుడూ నా గుండెల్లోనే ఉంటావు. నా గుండె చీల్చి చూస్తే నీ ప్రతిమే కనిపిస్తుంది. జన్మ జన్మలకు నువ్వే కావాలని కోరుకుంటాను. నిన్ను మరువలేను, మరిచిపోను. నన్ను నేను మరిచిన్నాడే అలా జరిగేది. ఈ కళ్ళతో నిన్ను చూసే భాగ్యానికి నోచుకోలేదు. నేను పాపిని, అసమర్థుణ్ణి. నిన్ను సుఖపెట్టలేకపోయినా కష్టపెట్టకూడదు అనుకున్నాను. నీకు ఏ అపాయం కలగకుండా కాపాడుతానని మాటిచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్థుణ్ణి శ్యామల. నేను అసమర్థుణ్ణి. నా సామర్థ్యం ఈ లోకానికి పనికి రాకుండా పోయింది. క్షణమొక యుగంలా దొర్లుతోంది కాలం. నరసయ్య రాక కోసం నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. మనసు ఆతృత పడుతోంది. శ్యామలను గురించిన కబుర్లు వినాలని తాతాలాడిపోతుంది. నా నిరీక్షణ ఫలించింది. నరసయ్య వచ్చాడు. ఎలాంటి వార్తలు వినాలోనని మనసు ఉగ్గబట్టుకుని చూస్తున్నాను. అతని మౌనం నన్ను నరకంలోకి తోస్తోంది. ఏం తాత, శ్యామల కనిపించిందా? చెప్పు తాత, త్వరగా చెప్పు. నరసయ్య పెదవి కదపలేదు. మౌనంగా తలంచుకుని కూర్చున్నాడు. నా మనసేదో కీడుని శంకిస్తోంది. నిశ్శబ్దంగా కాల్చుకు తింటోంది. తాళలేని సెగలు, పొగలు నాలో. ఆందోళన అధికమైంది. ఏం తాత, శ్యామల్ని చూడనివ్వలేదా? నిరాశ, నిస్పృహలు పోటీ పడుతున్నాయి. చూశాను. శ్యామల్ని చూసావా? చెప్పు తాత, శ్యామల ఎలా ఉంది? ఏం చెప్పింది? నన్ను గురించి అడిగిందా? నేను రాలేదని కష్టపెట్టుకుందా? త్వరగా చెప్పు తాత. ఉక్కిరిబిక్కిరవుతూ అతని భుజాలు పట్టి కుదిపేశాను సంతోషంగా. నా సంతోషం చూసి జీవం లేని నవ్వొకటి నవ్వాడతను. ఆ క్షణాన వరాలివ్వడానికొచ్చిన దేవుళ్లా కనిపించాడు నా కళ్ళకి. అతను చెప్పిన విషయాలు విని శిలాప్రతిమనే అయ్యాను. శ్యామల తన కూతురని చెప్పాడట. 5 నిమిషాలు శ్యామల్ని చూడనిచ్చారట. ఆ కొద్ది సమయంలో అతను ఎన్నో అడిగాడట. శ్యామల మాత్రం పెదవి విప్పలేదట. 2 మాటలు మాట్లాడిందట వచ్చేటప్పుడు. రాజీని జాగ్రత్తగా చూసుకోమను, వారిని ధైర్యంగా ఉండమను. ఈ 2 మాటలే శ్యామల మాట్లాడిందట. నా ఆశలన్నీ చచ్చిపోయాయి. విరక్తి కలుగుతోంది జీవితం మీద. కాని రాజీ కోసం బ్రతకాల్సొస్తోంది. మా ప్రేమ పంట రాజీ. రాజీలో శ్యామల్ని చూసుకోవాలనుకున్నాను. రాజీకి ఏమైనా అయిందంటే శ్యామల నన్ను క్షమించదు. అందుకే రాజీ కోసం కడదాకా బ్రతకాలనుకున్నాను. నా అసమర్థత వల్ల శ్యామల్ని దూరం చేసుకున్నాను. రాజీని కూడా దూరం చేసుకుంటే నా బ్రతుకి అర్థం ఉండదు. అందుకే చచ్చేదాకా బ్రతకాలనుకున్నాను. శ్యామల్ని ఎప్పుడు విడుదల చేస్తారో తెలీదు గాని ఉరిశిక్ష మాత్రం వేయలేదు. అందుకే పొంగిపోయాను. శ్యామల బ్రతుకుంటే అంతే చాలు. చావబోయే లోపల ఒక్కసారైనా చూడొచ్చు. అప్పటికి రాజీ పెద్దదవుతుంది. సంతోషంగా తల్లి కూతుళ్ళని కలపొచ్చు. అదే తన జీవితానికి మిగిలిన కోరిక. ఆ తర్వాత తాను ఏమైనా పర్వాలేదు. శ్యామల్ని చూడకుండా శ్యామల స్మృతుల్ని వీడడం నాకు సాధ్యం కాలేదు. అందుకే రాజీని తీసుకుని ఆ ఊరు వదిలిపోయాను. నెల రోజులు ఎక్కడెక్కడో తిరిగాను. పని కోసం ఎక్కని గుమ్మం లేదు, దిగని మెట్లు లేవు. అప్పటికే నా గెడ్డం పెరిగిపోయింది. బట్టలు నల్లగా మసిబారాయి. అప్పటికి నా అవతారం చూస్తే నాకు డిగ్రీ ఉందంటే ఎవరూ నమ్మరు. నిజానికి లోకంలో ఎవరిని ఎవరూ నమ్మరు. నమ్మినట్లు నటిస్తారంతే. నా చేతిలో డిగ్రీ కాగితం ఉంది. జబ్బలో శక్తి మిగిలుందింకా. కానీ బ్రతుకు తెరువు లేదు. ఓవైపు భార్య దూరమైందన్న దిగులు, మరోవైపు పని దొరకనందుకు బెంగ, ఇంకోవైపు 4 నెలల పసిపాప పాల కోసం ఆక్రందన. భగవంతుడా, కడుపును పుట్టిన బిడ్డకు గుక్కెడు పాలు సంపాదించి పోయలేని నన్ను ఎందుకు సృష్టించావయ్యా? ఏం ప్రయోజనం ఆశించి నన్ను లోకంలోకి నెట్టావు? నా బిడ్డ ఏడుపు నీకు వినిపించలేదా? నా కన్నీళ్లు నిన్ను కరిగించడం లేదా? నా కష్టాలకు తుదిమెట్టెక్కడా? నా రోదనకు తుది గడియేది? రాజీ ఏడ్చి ఏడ్చి సొమసిల్లిపోయింది. ఆర్తిగా గుండెలు కదుముకున్నాను. ప్రేమ వాత్సల్యం పెళ్ళుబికింది. నా గుండెలు నిండుగా మమతానురాగాలున్నాయి. కాని ఏం చేయను? గుక్కెడు పాల కోసం నా బిడ్డ అలమటిస్తోంది. ఎంతోమంది మనుషులున్నారు. ఏ ఒక్కరికి జాలి కలగడం లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇతరుల గురించి ఆలోచించలేని స్వార్థపరత్వం వీరిని కప్పేసింది. వీళ్ళ కళ్లకు నాలాంటి నిర్భాగ్యులు కనిపించరు. అదొక రైల్వే స్టేషన్. రకరకాల జనం. వింత వింత మనుషులు నవ్వుకుంటున్నారు. అదృష్టవంతులు. లేనివాళ్లు లేమితో కుంగిపోతున్నారు. ఉదయం నుంచి రాజీ గుక్క పెడుతోంది.
ఎన్నాళ్ళని ఆ చిన్ని ప్రాణి తట్టుకోగలదు? ఏదో చెయ్యాలి. లేకుంటే నా రాజీ కూడా నాకు దక్కకుండా పోతుంది. ఆ తర్వాత ఎంత విలపించినా ప్రయోజనం లేదు. అందుకే తెగించాను. ఎవరో రుబ్బురోలులో ఉన్న లావుపాటి వ్యక్తి టీ తాగుతున్నాడు టీ స్టాల్ వద్ద. నాలో ఆశ మిణుకు మిణుకుమంటోంది. తొందర పెడుతోంది మనసు. అతను తాగుతున్నాడు ఆర్చుకుని ఆర్చుకుని. గ్లాసులో టీ నీళ్లు కరిగిపోతున్నాయి. ఆలస్యం చేస్తే ఆ కాసిన్ని నీళ్లు కూడా అతని బాన కడుపులోకి దొల్లిపోతాయి. తొందరపడు. మనసు ఉసుగులుపుతోంది. ధర్మాధర్మాలు మరిచిపోయాను ఆ క్షణంలో. నీతి నిజాయితీ పక్కకు నెట్టేశాను కాసేపు. నా బిడ్డ ప్రాణం కన్నా ఇవేం ఎక్కువ కాదు. అందుకే తెగించాను. అడుగులు వేశాను టీ స్టాల్ వైపు. నా కంటికి మరొకటి కనిపించడం లేదు, టీ గ్లాసు తప్ప. అతని చేతిలో టీ గ్లాసు లాక్కొని పరిగెత్తసాగాను. వెనక అరుపులు, దొంగ దొంగ. ఎన్నో జతల కాళ్ళు నన్ను పట్టుకోవడానికి వస్తున్నాయి. గ్లాసు కాలుతోంది. ఆత్రంగా ఆర్పసాగాను. గుక్కెడు టీ నీళ్లకు దొంగనయ్యాను. వస్తున్నారు అరుస్తూ దగ్గరగా. గ్లాస్ ఎత్తి రాజీ నోటికి అందివ్వబోయాను. అంతే, ఎవరో చొక్కా కాలరు పట్టుకుని లేగారు బలంగా. వెనక్కి దొర్లిపోయాను. అయినా వదల్లేదు గ్లాసుని, రాజీని. ఒలికిపోగా కొద్దిగానే మిగిలింది గ్లాసులో. ఆ రెండు చుక్కలతో రాజీ గొంతు తొడుగుదామని ప్రయత్నించాను మళ్ళా. ఎవరో బలంగా తన్నారు కడుపులో. బాధతో మెలికలు తిరిగిపోయాను. ఎవరో దెబ్బ తల మీద బలంగా. కళ్ళు బైర్లు కమ్మసాగాయి. చేతిలో గ్లాసు దొల్లిపోయింది. నా ప్రయత్నం వృధా అయిపోయింది. అరుస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు. ఉలికి పడ్డాను ఖాళీ చేయి చూసి. రాజీ అది? అయ్యో, నా రాజీ ఎక్కడా? ఏమైంది రాజీ? చంపేలేదు కదా రాక్షసులు? ఏనుగు బలంతో అందర్నీ నెట్టుకుంటూ లేచి నిలబడ్డాను. ఇంకెక్కడ రాజీ? అమానుష చర్యకు బలైపోయింది. రైలు పట్టాల మీదకు దొర్లి తల పగిలి చచ్చిపోయింది. చుట్టూ చూశాను. ఎందరో ఉగ్రంగా నన్నే చూస్తున్నారు. కొందరు సానుభూతిగా పేదాలు చాపరిస్తూ దూరంగా నిల్చుండిపోయారు. మనుషులు మనుషుల్లా కనిపించడం లేదు. వీళ్ళంతా బండరాళ్ళు. వీళ్లకు హృదయం లేదు. భూతాలు, ప్రేతాలు, రాక్షసులు, మనిషి రూపాల్లో తిరిగే నర్రూప రాక్షసులు. నేను విజృంభించాను. దొరికిన వాడినల్లా కొట్టాను. కరిచాను, అరిచాను, ఏడ్చాను. భయపడి దూరంగా పోయారు నా చర్యలకు. ఎవరో పిచ్చోడు పాపం. చూస్తూ ఉంటే అందర్నీ కొట్టేటట్టున్నాడు. పోలీసులకు పట్టిస్తే మంచిదేమో. పాపం పసిబిడ్డ, వాడికి ఏమవుతుందో. ఎక్కడో ఎత్తుకుని వచ్చుంటాడు. ఏ తల్లి కడుపో చిచ్చుపెట్టి దొంగలించి తెచ్చుంటాడు. నిజమై ఉండొచ్చు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మకుండా పోయింది. ఎలా చూస్తున్నాడో చూడు. వీడి దొంగ చూపులు వీడును. నిజంగా వాడి బిడ్డ అయితే ఏడవడేంటి? ఇదేదో ఎత్తుకొచ్చిన బాబతే. పాపం ఆ తల్లి ఎంత తలడిల్లిపోతుందో. మొదనష్టపోడు. ముక్కు పచ్చలారని పసిగుడ్డును పొట్టను పెట్టుకున్నాడు. చూస్తూ నిల్చుంటారేమయ్యా? పోలీసులను పిలవండి. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలితే దేశానికే ప్రమాదం. మాకెందుకొచ్చిన గొడవ? మీరే పిలవండి. మాకదే పని. జనం పల్చబడ్డారు. ఒక్కొక్కరే జారుకున్నారు. నేను నా రాజీ మిగిలాం. రాజీని తీసుకున్నాను చేతుల్లోకి. రక్తం చేతుల నిండా, గొడ్డల నిండా. నేను ఏడవడం లేదు. నా మనసు ఏడుస్తోంది. అది ఎవరికీ వినిపించదు, కనిపించదు. నేను నడుస్తున్నాను రాజీతో. ఎంత దూరమో తెలీదు. అందరూ నన్నే చూస్తున్నారు వింతగా, జంతువులా. అందరూ నాకు కనిపిస్తున్నారు చచ్చిన శవాల్లా. నేను చూస్తున్నాను అందర్నీ పాముల్లా. వీళ్ళంతా సర్పాలు. భయంకరమైన సర్పాల కన్నా ప్రమాదకరమైన సర్పాలు. పాముకు కూరల్లో విషముంటే వీళ్లకు నిలువెల్లా విషమే. అయిపోయింది. రాజీ పసి శరీరం మనులో కలిసిపోయింది. నా చేతులతోనే నా బంగారు తల్లిని పూడ్చిపెట్టాను. నేను ఏడ్చాను. ఆ కన్నీటికి విలువ లేదు సంఘంలో. శ్యామల ప్రశ్నిస్తే ఏం జవాబిచ్చేది? నా రాజీ ఏదంటే ఏమని పలికేది? హత్య చేశానని చెప్పేదా? ఆకలితో చంపేశానని చెప్పేదా? ఏమని చెప్పేది? ఇక ముందు నేను బతకాలా? నా బతుక్కి అర్థమేమిటి? ఏ ఆశతో బ్రతకాలి? భార్యా బిడ్డల్ని పొట్టను పెట్టుకుని ఎలా బ్రతికేది? నాకు మరణమే శరణ్యం. నేను ఈ జీవనయాత్రలో పూర్తిగా అలసిపోయాను. విశ్రాంతి కావాలి. ఎక్కడ దొరుకుతుంది? శ్యామల ఒడిలో. ఆమె దగ్గర లేదే. మృత్యువే గతి. అక్కడే తన జీవనానికి అంతం, తుదిమెట్టు. తన సమస్యకు పరిష్కారం మృత్యువే. అక్కడే తనకు పూర్తి విశ్రాంతి లభించేది. మరి తను వెళ్ళిపోయాక శ్యామల విడుదలై వస్తే? నిజంగా శ్యామలొస్తుందా? ఒకవేళ వస్తే ఎక్కడికి వెళుతుంది? శ్యామల్ని ఈ సంఘం బతకనిస్తుందా? కాకుల్లా పొడవదు, రాబందుల్లా పీకుతందు. శ్యామల హంతకురాలని ఈ సమాజం ముద్ర వేస్తుంది. మా మధ్య నువ్వు ఉండడానికి తగవని వెలివేస్తుంది. అప్పుడు శ్యామల ఏమవుతుంది? తన కోసం వెతుకుతుందా? మరి తను వెళ్ళిపోతున్నాడే, శ్యామల కూడా అక్కడికే వస్తుందా? అవును, అంతే చేస్తుంది. శ్యామల తనని వెతుక్కుంటూ వస్తుంది.
పిచ్చి మనసు చావబోయే ముందు కూడా ఆలోచిస్తోంది తన వాళ్ళను గురించి. దీనికి ఎందుకింత మమకారం? మనిషి పోతే మనసు ఏమవుతుంది? శరీరంతో పాటు ఇది శిథిలమవుతుందా? లేదు. ఆత్మకు చావు లేదు. మరి దెయ్యమవుతుందా? తను కూడా దెయ్యమవుతాడా? అయితేనే బావుంటుంది. ఈ లోకాన్ని నాశనం చేయొచ్చు. ఈ మనుషుల్ని పీకు తినచ్చు. మనిషి, ఈ 3 అక్షరాలలో ఎంతటి దుర్మార్గం దాగుంది? దేవుడు వీళ్ళనంతా ఎందుకు సృష్టించినట్టు? ఇంత హృదయం లేని పాషాణులయ్యారేం? నాలాగా వీళ్లకు బాధలు, దుఃఖం ఇవేవీ లేవా? ఉంటే నేను బాధపడుతుంటే చూస్తూ ఊరుకున్నారేం? వీళ్లను సృష్టించేటప్పుడు సృష్టికర్త మనసు పెట్టడం మరిచిపోయాడేమో. లేదా మనసును చంపుకొని ఉండొచ్చు. అంతే ఉండొచ్చు. నేను ఆత్మహత్య చేసుకున్నాను, కానీ చావలేదు. మళ్ళీ బ్రతికాను. ఓ దుర్మార్గురాలు నన్ను బ్రతికించింది. నాలాంటి వాళ్లకు చచ్చిపోవడానికి కూడా అర్హత లేదేమో. సిస్టర్ నన్ను బ్రతికించింది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడున్నానో అర్థమైంది. సిస్టర్ నవ్వుతోంది చల్లగా. ఆమెను చూస్తుంటే నాకు కోపం వస్తోంది. చావనీయకుండా మళ్ళీ ఈ నరకంలోకి లాక్కొచ్చింది. ఏదో చెయ్యాలనుకున్నాను. కాళ్లకు చేతులకు కట్లు, తలకు కూడా పెద్ద దెబ్బలు తగిలాయి కాబోలు. కదలబోతే నరాలు జీవమన్నాయి. ఆశ్చర్యం, అంత పెద్ద బ్రిడ్జి మీద నుండి దూకితే ముక్కలు ముక్కలై ప్రాణాలు పోవలసింది. నాది మొండి ప్రాణం, అంత తేలిగ్గా పోదు. సిస్టర్ టాక్సీలో పోతూ నన్ను చూడ్డం, మళ్ళీ బ్రతికి బయటపడడం జరిగిపోయింది నా ప్రమేయం లేకుండానే. నువ్వు చాలా పాపాత్మురాలివి, కఠినంగా అన్నాను. ఈ లోకంలో పాపం చేయని వాళ్లంటూ ఎవరూ లేరు. ప్రతి మనిషి తెలుసో తెలియకో పాపాలు చేస్తూనే ఉంటాడు. సిస్టర్ నవ్వుతోంది. నాకు కసి పెరుగుతోంది ఆమె మీద. కానీ నీలాంటి పాపాత్మురాలు మరొకరుండరు. ఆవేశంలో ఉన్నావు, విశ్రాంతి తీసుకో, తర్వాత నిందిద్దుగాని. మెడ వరకు దుప్పటి కప్పి వెళ్ళిపోయింది. నాలో ఏదో పిచ్చితనం ఆవేశించింది. దుప్పటి చింపుకుని కట్లు తెంపుకుని ఎక్కడికో సుదూరంగా పారిపోవాలనిపిస్తోంది. సాయంత్రం వరకు అలాగే ఒంటరితనంతో ఆలోచనలతో వేగిపోయాను. సిస్టర్ వచ్చింది, ఇంజెక్షన్ చేసింది. ఎలా ఉంది? నొప్పి ఏమైనా తగ్గిందా? లేదు, తగ్గలేదు, తగ్గకూడదు. నన్ను వెళ్ళిపోని. ఎందుకిలా బంధించావు? నీకేం అపకారం చేశాను? సిస్టర్ నవ్వింది ప్రశాంతంగా. ఆమె అలా ఎలా నవ్వగలుగుతోంది? ఆమెకేం బాధలు లేవా? కష్టాల్ని రుచి చూడలేదా? ఎంత హాయిగా నవ్వుతోంది. అలాగే, ఇప్పుడు కాదు, గాయాలు మానాక నేష్టమొచ్చిన చోటుకి వెళదు గాని అంతవరకు నా బందీగా ఉండక తప్పదు. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను. కొన్ని క్షణాలు మౌనంగా కరిగిపోయాయి. తిరిగి ఇలా అంది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు, ఎందుకు? అంత కష్టమేం కలిగింది? కోర్టులో లాయర్లా ప్రశ్నిస్తున్నావు, సమాధానం చెప్పాలా? కరుగ్గా చూశాను. నీ ఇష్టం, చెబితే తెలుసుకుంటాను. నేను చెప్పను. ఎందుకు? మనుషుల మీద నాకేనాడో నమ్మకం పోయింది. నువ్వు మనిషివేగా, అందుకే చెప్పదలుచుకోలేదు. ఆమె నవ్వింది వేదాంతిలా. మనుషులందరూ చెడ్డవాళ్ళు అనుకోవడం పొరపాటు. ఏ కాలంలోనైనా ఎక్కడైనా మంచి చెడు రెండూ ఉంటూనే ఉంటాయి. ఏ కొద్ది మంచివాళ్ళు ఉండబట్టే ఈ లోకం ఇంకా నిలిచుంది. అబద్ధం. నాకు తారసపడిన వాళ్లలో శ్యామల, నరసయ్య తప్ప అందరూ చెడ్డవాళ్లే. వాళ్ళెవరు? నీ బంధువులా? నేను చెప్పనని ఇదివరకే చెప్పాను. అనవసరంగా నన్ను విసిగించుకో. చిరాకు పడ్డాను. అయినా వదల్లేదు. నవ్వుతోంది తమాషాగా. ఈ ఒక్క మాట చెప్పు. ఏంటది? నేను మంచిదాన్ని కాదా? అల్లరిగా నవ్వుతోంది. కాదు. మరి? చెడ్డదానివి. బావుంది. మంచిదాన్ని కానంత మాత్రాన చెడ్డదాన్ని ఎలా అవుతాను? ఏమో, నాకు తెలీదు. నా కళ్ళకు మాత్రం చెడ్డదానివే. అబద్ధం, పచ్చి అబద్ధం. మిస్టర్, ఎదుటి వాళ్లను మోసం చేయడం తేలికే, కానీ అంతరాత్మ ఒకటుంది. దాన్ని మోసం చేయలేవు. ఎవరి కళ్ళు కప్పినా దాని కళ్ళు మూయలేవు. ఏం నువ్వనేది? తీక్షణంగా చూశాను. నా గురించి నీకు మంచి అభిప్రాయమే ఉంది. నిన్ను కాపాడినందుకు నాపై కృతజ్ఞతే ఉంది నీకు. నీకు సేవ చేస్తున్నందుకు అంతరాంతరాల్లో నన్ను అభిమానిస్తున్నావు. ఆమె మాటల కదిరిపోయాను. ఏంటి మనిషి ఎలా అంటుందేంటి? ఈమె మాటలు ఎంతవరకు నిజం? నీకెలా తెలుసవన్నీ? నేను కొంత సైకాలజీ నేర్చుకున్నాను. అదే నవ్వు చెరిగిపోవడం లేదు. మాటల గారడితో నన్ను బోల్తా కొట్టించాలని చూస్తున్నావు. అందువల్ల నా కొరిగేదేంటి? నిజమే, తనని కాపాడి చికిత్స చేసినందుకు ఆమెకేంటి లాభం? నాకేం తెలుసు? సైకాలజీ తెలీదు నీకు. నువ్వు పిచ్చి మనిషివి. ఎందుకు? నాలో ఏం పిచ్చితనం కనిపించింది నీకు? క్రోధంగా చూశాను. నీ గురించి నీకే పూర్తిగా తెలీదు. తెలిస్తే నిజంగా చచ్చిపోతావు గుండె పగిలి. ఏమాత్రం మొహమాటం లేకుండా మాట్లాడుతోంది. చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. నాకు చావంటే ఏనాడు భయం లేదు. అవన్నీ పైకనే మాటలే. అయితే ఇప్పుడేమంటావు? అసహనంగా అరిచాను. నరాలు కలుక్కుమన్నాయి.
చావంటే ప్రతి ఒక్కరికి భయమే. కొన్ని కొన్ని పరిస్థితుల్లో సమస్యల ధాటికి తట్టుకోలేక మనిషి చావాలనుకుంటాడు. తీరా చావు భయం ముందు అతని మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా తనను చూసి కాపాడితే బావుండు అనుకుంటాడు. కావచ్చు. నేను మాత్రం అలా అనుకోలేదు. ఎవరూ చూడకూడదని అనుకున్నాను. ఇందాకే చెప్పాను. నువ్వు మోసం చేసుకుంటున్నావని. ఎందుకిలా నన్ను పీకు తింటావు? కోపంగా చూశాను. నిజానికి బ్రతుకు మీద మమకారం చావలేదు. బాధలతో నీ శరీరం అలసిపోయినా మనసులో ఏదో మూలన బ్రతకాలనే ఉంది. అందుకు కారణం నీ వాళ్ళెవరో ఈ భూమి మీద ఇంకా మిగిలుండడమే. ఏంటి ఇలా అంటోంది? నిజంగా తను బ్రతకాలనుకుంటున్నాడా? ఎవరి కోసం? ఒకవేళ శ్యామల కోసం తప్పిస్తోందా మనసు? ఆమె కోసం బ్రతకాలనుకుంటోందా? మరి తను చచ్చిపోవాలనుకున్నాడే? ఏది సత్యం, ఏది అసత్యం? నాకేమీ అర్థం కావడం లేదు. గజిబిజిగా తయారవుతోంది మనసు. బాధపడకు. నిదానం మీద నిజమేదో నీకే తెలుస్తుంది. ఉదయం కలుస్తా. రాత్రికి నైట్ డ్యూటీ ఉంది. నీకేమన్నా కావలిస్తే సీతల్ని అడుగు. ఆమెకన్నీ చెప్పిపోతాలే. సిస్టర్ వెళ్ళిపోయింది నవ్వుతూ. నాలో ఆలోచన తరంగాలు వెత్తున లేచాయి. చాలా చిత్రమైన మనిషి. ఆమె ముఖానికి నవ్వే అందం, ఆభరణం. శ్యామల కూడా ఎంతో బాగా నవ్వేది. శ్యామల ఇప్పుడు ఏం చేస్తుందో, ఎప్పుడొస్తుందో, ఎన్నాళ్ళని ఎదురు చూడాలి. నిజంగా శ్యామల కోసం తను బ్రతకాలనుకుంటున్నాడేమో. సిస్టర్ మాటలే చెవుల్లో గింగుర్లు తిరుగుతున్నాయి. ఎంత సూటిగా ఘాటుగా మాట్లాడింది. తనకు తెలియనంత మాత్రాన ఆమె మాటల్లో నిజం లేదని ఎలా అనుకోవడం? తనను గురించి తాను తెలుసుకోలేంది ఆమె తెలుసుకుంది. నిజమా అబద్ధమా అని నిర్ధారణ చేసుకోలేకపోతున్నాడు తను. అందుకే ఆమె మాటలను పూర్తిగా కొట్టేయలేకపోతున్నాడు. గడియారం 10 కొట్టింది. నాకు మాత్రం నిద్ర రావడం లేదు. ఆలోచనలు, అంతులేని ఆలోచనలు. వాటికో దరి దాపు లేదు. తలలో పోటు ప్రారంభమైంది. దేహంలో నరాలు పీకుతున్నాయి. అసహనంగా కదలబోయి కాలు కలుక్కుమనగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను నిస్పృహగా. ఇంకా నిద్రపోలేదా బాబు? సీతాలొచ్చింది. అప్పటికే 2 సార్లొచ్చి హార్లిక్స్ తాగమని, టాబ్లెట్ వేసుకోమని వేధించిపోయింది. మళ్ళీ తయారైంది. మళ్ళీ ఎందుకొచ్చావు? అసహనంగా ప్రశ్నించాను. నా మాటలు పట్టించుకోకుండా, మీకు నిద్ర రాకపోతే అమ్మగారి మాత్ర వేసుకోమన్నారు. సుఖంగా నిద్రపడుతుందట అంది. అక్కడ పెట్టి వెళ్ళు, తర్వాత వేసుకుంటాను. నా ఎదురుగా మింగాల్సిందే. బలవంతాన నోరు తెరిచి టాబ్లెట్ వేసి నీళ్లు పోసింది. మింగక తప్పలేదు. ఏం మాత్రం అది. ఇక పడుకోండి, హాయిగా నిద్ర పడుతుంది. ఒక మాట. వెళ్ళబోయిందల్లా ఆగి ఏం కావాలన్నట్లు చూసింది. ఈ ఇంట్లో ఎవరూ కనిపించరా? మీ అమ్మగారికి ఎవరూ లేరా? ఎక్కడో ఊళ్ళో ఉన్నారట. ప్రస్తుతం ఈ అమ్మ ఒక్కతే ఉంటోంది. సరే, నువ్వు వెళ్ళు. ఏమనుకుందో నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సీతాలు. మరికొంతసేపటికి మొత్తుగా నిద్ర పట్టింది. మెలకు వచ్చేసరికి తెల్లవారుజామునయింది. మరికొద్దిసేపట్లో తెల్లవారుతుంది. రాత్రి పగలు, చీకటి వెలుగు, ఏంటో అంతా అయోమయం. మళ్ళీ ఏవో ఆలోచనలు. పొద్దున్నే మొదలు. ఆ తర్వాత ఇక నిద్ర పట్టలేదు. ఒంటరిగా బోరుగా ఉంది. సిస్టర్ ఎప్పుడొస్తుందో. సీతాలు ఇంకా నిద్రలేవలేదులా ఉంది. ఇంటిలో ఏ అలికిడి లేదు. సిస్టర్ త్వరగా వస్తే బాగుండును అని అనిపిస్తోన్న నా మనసు నాకే చిత్రంగా ఉంది. ఒక పక్క ఆమెను ద్వేషిస్తూ, మరో పక్క ఆమె మాటలు వినాలని, ఆమె కంపెనీ కావాలని అనిపిస్తోంది. ఏంటో ఈ అర్థం కాని ముడి. ఆమె కోసం ఎదురు చూస్తున్నాను. రాత్రంతా నైట్ డ్యూటీ చేసింది కాబోలు. బడలెక్కగా ఉండదు. అప్పుడే వస్తుందా? ఎండ పడ్డాక గాని రాదేమో. అందాక ఏం చెయ్యాలి? విసుగు పుడుతోంది. క్షణాలు అతి భారంగా దొర్లుతున్నాయి. గోళ్లు గిల్లుకుందామంటే చేతికి బ్యాండేజ్. అదిగో ఆమె వస్తోంది. ఆ అడుగుల సవ్వడి ఆమెదే. సారీ అంది వస్తూనే. ఎందుకు? మీరు అనుకున్నప్పుడే రావాలనుకున్నాను, కానీ ఆలస్యమైంది. నేనెప్పుడు అనుకున్నాను? విస్తుబోయి చూశాను. గంట క్రితం నుంచి అనుకుంటూనే ఉన్నారు నేను వస్తే బాగుండునని. నవ్వుతోంది. తెల్లని వస్త్రాల్లో దేదీప్యమానంగా వెలిగిపోతోందా ముఖం. ఏంటి మనిషి? ఈమెకేం గరడి తెలుసు? నాలో జ్వరబడి నా ఊహల్ని, ఆలోచనల్ని ఎలా పసిగట్టగలుగుతోంది. నిజమే, ఆమె రావాలని కోరుకున్నాను. కాదని ఎలా అనేది? రాత్రి బాగా నిద్రపట్టిందా? చిన్నగా మూలుగాను. ఆ తర్వాత మొహం కడిగించి పాలు తాగించింది. మరో ఇంజెక్షన్ చేసింది. గంటసేపు కూర్చుంది. ఏవేవో జోక్స్ చెబుతోంది. నన్ను నవ్వించాలని చూస్తోంది. నిజానికి నాకు వస్తోంది నవ్వు. అయినా పంటి బిగువున ఆపుకుంటున్నాను. ఆ విధంగా 10 రోజులు గడిచిపోయాయి. ఆమెలో ఏం మహత్యముందో గాని ఆమె మాటలో వినకూడదనుకుంటూనే వింటున్నాను. ఆమె చెప్పినట్లు చేయకుండా ఉండలేకపోతున్నాను. నేను ఆమె వైపు ఆకర్షింపబడుతున్నాను. నాలో వచ్చిన ఈ మార్పు నాకే విచిత్రంగా, ఆశ్చర్యంగా ఉంది ఆలోచిస్తే.
ఆ రోజు నా కట్లు విప్పారు. గాయాలు చాలా వరకు మారిపోయాయి. కాళ్ళు చేతులు కదులుతున్నాయి. ఒక్కసారిగా ఏదో రిలీఫ్ పొందినట్లు ఫీల్ అయ్యాను. ఇన్నాళ్ళు మంచంలో పడుండడం వలన కాళ్ళు తిమ్మిర్లెక్కినట్లుంది. ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తోంది. బాగానే నడవగలుగుతున్నాను. ఆమె ఉదయం, సాయంత్రం డ్యూటీ లేని వేళల్లో నా వద్దే గడిపేది. ఎన్నో కబుర్లు చెప్పేది, నవ్వించేది. కాలం ఎంతటి గాయాన్నైనా మానుతుందని ఎవరో అన్నారు. నా విషయంలో నిజమైంది. గతాన్ని కొద్ది కొద్దిగా మరవసాగాను. అయితే చచ్చిపోవాలన్న ఆలోచన పూర్తిగా చచ్చిపోయింది. బ్రతుకు మీద తీపి కలుగుతోంది. నా శ్యామల్ని చూడాలనిపిస్తోంది. నా శ్యామల్ని చూసేదాకానైనా ఈ ప్రాణాల్ని నిలుపుకోవాలనిపిస్తోంది. నా ఊహల్ని ఆమె ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉంది. పర్వాలేదు, ఇక మీకేం భయం లేదు. మీలో మార్పు వచ్చింది. మీరు చచ్చిపోలేరు. మీరు బ్రతుకుతారు. ఆ ధైర్యం, నూతన చైతన్యం మీలో కనిపిస్తున్నాయి. వెళ్ళండి. మీకు ఇష్టమొచ్చిన చోటుకి వెళ్ళండి. కానీ ఒక్క మాట. క్షణమాగి మళ్ళీ ఇలా అంది. నీ వారి కోసం నువ్వెంతగా తప్పిస్తున్నావో నీ వాళ్ళు కూడా నీ కోసం అంతగా పరితపిస్తూనే ఉంటారు. ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఓ రోజున నీ వాళ్ళను కలుసుకోగలవు. అందుకోసం ప్రయత్నించు. నీ నిరీక్షణ ఫలిస్తుంది. ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తారా? లేకుంటే లేదు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళిరా. నవ్వుతూ సాగనంపింది. ఆమె మాటలతో చైతన్యాన్ని నింపుకున్నాను. నేను శ్యామల కోసం ఎదురు చూస్తున్నట్లే శ్యామల కూడా నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని ఆమెకు మాత్రం ఉండదు. తప్పకుంటుంది. శ్యామల తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. ఇప్పుడు ప్రేమిస్తూనే ఉంటుంది. అనుక్షణం తన పేరే జపిస్తుంటుంది. తను బ్రతకాలి. శ్యామల విడుదలై వచ్చేసరికి నవ్వుతూ ఎదురెళ్ళాలి. తపన అణిగే వరకు ఊసులాడుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. ప్రేమగా కౌగిట్లో బంధించాలి. ఓ, ఆ క్షణమిప్పుడో. ఆ రోజు కొరకు తప్పక ఎదురు చూస్తాను. ఎన్నాళ్ళైనా నిరీక్షిస్తాను. అలా శ్యామల ఊహల్లో బ్రతికేశాను చాన్నాళ్ళు. ఎన్నో ఏళ్ళు. ఒకసారి అనుకోకుండా నరసయ్య కనిపించాడు. శ్యామల్ని 2 నెలల క్రితమే విడుదల చేశారట. ఆమె ప్రవర్తనకు మెచ్చి అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళిందని అడిగాను. తనతో ఉండమంటే ఉండను అన్నదట. ఎక్కడికి వెళ్ళిందో తనకు తెలీదన్నాడు. అంతే. మొదలు నరికిన చెట్టులా కూలిపోయాను. ఆశలు నేలమట్టమయ్యాయి. ఎక్కడికి వెళ్ళింది శ్యామల? తన కోసం వెతుకుతుందా? ఎక్కడున్నదని వెతికేది? అయ్యో శ్యాము, ఎంత పనిచేశావు! నీ కోసం, నీ చల్లని పిలుపు కోసం తప్పించిపోతున్న నిర్భాగ్యుడు నీకు గుర్తుకు రాలేదా? ఎటు వెళ్ళిపోయావు? నువ్వు విడుదలై వస్తావని ముందుగా తెలిస్తే కాచుకునేవాణ్ణి. ఎంత ఘోరం జరిగిపోయింది! కళ్ళల్లో నీళ్లు కరిగిపోయేదాకా రోదించాను. నా రోదన ఎవరికీ వినిపించలేదు. నా కన్నీళ్లు ఎవరినీ కరిగించలేదు. నా శ్యామల ఎక్కడుందని కనిపించిన వారినల్లా అడిగాను. నెవ్వరు నా పరిస్థితి చూసి ఎవరో పిచ్చివాడని బిరుదిచ్చేశారు. శ్యామల్ని వెతుకుతున్నా, అడుగుతున్నా, కొమ్మని రెమ్మని ఎవరూ సహకరించడం లేదు. ఏవీ సహాయం చేయడం లేదు. మనుషులతో పాటు ప్రకృతి కూడా మౌనం వహించింది. నా ప్రశ్నకు జవాబీయడం లేదు. ఎక్కడెక్కడో వెతికాను, గాలించాను. ఏది నా శ్యామల? రెప్పవేయకుండా అణువణువును శోధించాను. ఎంతో మంది ఉన్నారు. కానీ శ్యామలేది? ఏమైంది? ఎక్కడో బ్రతికే ఉంటుంది. తప్పక బ్రతికే ఉంటుంది నా కోసం. శ్యామల పిరికిది కాదు, ధైర్యవంతురాలు, సాహసి. భగవాన్, చివరగా నాకో సాయం చేసి పెట్టవు? నా శ్యామల్ని చూసే వరకు నా ప్రాణాలు తీసుకోకేం? ఈ ఒక్క సాయం చాలు. నా శ్యామల్ని ఒక్కసారి చూపించు. అంతకన్నా ఏమీ ఆశించని జన్మకి. అప్పట్నుంచి ఎన్నో ఊర్లు, ఎన్నో కొండలు, గుట్టలు, అరణ్యాలు ఎక్కడెక్కడో గాలించాను. గాలిస్తూనే ఉన్నాను. ఈ ప్రాణం పోయే వరకు వెతుకుతూనే ఉంటాను. నా జీవితానికి మిగిలింది ఆ ఒక్క లక్ష్యమే. నా శ్యామల కనిపిస్తే చాలు. ఆ తర్వాత ఈ కడ్డి ఏమైనా పర్వాలేదు. తప్పక శ్యామల కనిపిస్తుంది. ఆ ఆశే నన్ను ముందుకు నడిపించింది, నడిపిస్తోంది. ఆశతోనే జీవనాన్ని నింపుకుంటున్నాను.